పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. త్రిత్వము తర్వాత 12వ ఆదివారం కోసం పెద్దలు మనకు ఏర్పాటు చేసినటువంటి 3 పాఠ్యాంశాలు. దానిలో దేవుడు దేని గురించి మాట్లాడుతూ ఉంటారంటే, మనతో ఆయన మన మాట ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, మనము దేనిని కంట్రోల్ చేసుకోవాలి, మన మాట దేని నుంచి అంటే దేని ప్రకారం మన మాట వస్తుంది, మన మాటని బట్టి దేవుడు మనల్ని ఎలా తీరుస్తారు, ఇవన్నీ చెబుతూ మన శరీరంలో ఒక పాప ప్రపంచం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ 3 పాఠ్య భాగాల్లో ముందుగా మనం సువార్త వాక్య భాగం తీసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 31 నుంచి 42 వచనాల వరకు ఇవ్వబడింది. అక్కడ యేసుక్రీస్తు వారు అంటే సాధారణంగా ఆయన కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, ఆయన ఎవరి మీదైనా దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. ఈ విధంగా రకరకాలుగా మనము దేవునిని కేవలం ప్రేమాస్వరూపిగా, కరుణాస్వరూపిగా చూస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు వారు స్వయంగా పలికిన మాటలు, ఆయన ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా క్షమించను అని చెప్తూ ఉంటారు. ఏంటంటే మనుష్యులు పలికేటటువంటి దూషణ మాటలు, ఏ మాటలైనా సరే వారికి క్షమాపణ ఉంటుంది, కానీ ఆత్మ విషయమై దూషణ మాటలు పలికే వారికి క్షమాపణ ఉండదు. ఆత్మ గురించిన దూషణ మాటలు. అంతేకాకుండా మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మీరేమైనా మాట్లాడినా, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, అంటే నాకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా మిమ్మల్ని క్షమించడానికి అవకాశం లేదా మీరు క్షమించబడవచ్చు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడేటటువంటి మాటలకి ఈ యుగమందే కాదు, ఏ యుగమందు కూడా క్షమాపణ లేదు. అంటే దేవుడు తనకున్నటువంటి ఆత్మ గురించి ఎంతో ఆయన చాలా శ్రద్ధ కలిగి, మీరు మనుష్యులని ఏం దూషించినా తర్వాత క్షమించబడతారు, కానీ ఆత్మని మాత్రం దూషించకండి. ముఖ్యంగా మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన కూడా మనలాగా శరీరధారి కాబట్టి ఆయనను అర్థం చేసుకోలేక ఆయనను దూషించిన తర్వాత మీరు క్షమాపణ కోరుకుంటే లభిస్తుంది. కానీ పరిశుద్ధాత్మని మాత్రం దూషిస్తే ఏ యుగంలో కూడా క్షమాపణ మీకు ఉండదు అని ఆయన చెబుతూ, ఆయన ఏమంటా ఉంటారంటే, చెట్టు గురించి పండు గురించి మాట్లాడుతూ ఉంటారు. చెట్టు దాని పండు వలన తెలియను అంటారు ఆయన. అంటే ఏ చెట్టు అయినా సరే ఒక పండు తిన్న తర్వాత దీని యొక్క సోర్స్ అంటే ఏ చెట్టు నుంచి వచ్చింది అంటే ఆ పండును బట్టి చెట్టు మంచిదని మనం ఎంచవచ్చు అని అంటారు దేవుడు, యేసుక్రీస్తు వారు. అంటే పండు అంటే మనల్ని మనం కంపేర్ చేసుకుంటే, చెట్టు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఫలము మనల్ని చూసి మన దేవునిని, యేసుక్రీస్తు వారిని స్తుతించాలి. అదేవిధంగా మనము చేసే క్రియల్ని బట్టి వీరి దేవుడు ఎంత గొప్పవాడు అని మనల్ని చూసి తెలుసుకోవాలి. అదే మాట ఆయన సర్పసంతానమా, చెడ్డవారైన మీరు మంచి మాటలు ఎలా పలకగలరు అని పరిసయ్యులతో శాస్త్రులతో ఆయన అడుగుతూ ఉంటారు. మీరు చెడ్డవారు కదా, మీరు ఎలా మంచి మాటలు పలుకుతారు? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. అంతే. మనం ఒకళ్ళని చూసి గౌకన వాళ్ళు ఇలాంటి వాళ్ళని అంచనాకు వచ్చేసి వాళ్ళ గురించి మాట్లాడితే అదే భావం మన హృదయంలో ఉన్నట్లు. మన హృదయంలో అలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి ఎవరినైనా చూసినా సరే మనకి వాళ్ళ మీద ఆ భావాలను ఆరోపిస్తాం. కాబట్టి మన హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మీరు చెడ్డవారు కాబట్టి మీరు మంచి మాటలు ఎలా పలుకుతారని వారితో డైరెక్ట్గా ఆయన క్వశ్చన్ వేస్తూ ఉంటారు. వారితో ఆ మాటలు మాట్లాడుతూ, అదే ఒక మంచి వ్యక్తి ఉంటే గనక సజ్జనుడు అంటారు. అక్కడ సజ్జనుడు ఒక ధననిధి, తన దగ్గర మంచి ధననిధి ఉంటే అందులోంచి మంచి విషయాలను తీసుకొస్తారు. అదే దుర్జనుడైతే తన దగ్గర చెడ్డ ధననిధి ఉంటుంది, ఆ ధననిధిలోంచి చెడ్డ మాటలు తీసుకొస్తారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ధననిధి ఏంటి అంటే మన హృదయములో ఇది ఒక నిధి అయితే, ఈ నిధిలోంచి మనం ఏం తీసుకొస్తామో, మన మంచివారం అయితే మన హృదయం కూడా మంచిగా ఉంటుంది, మంచి మాటలు పలుకుతాం. చెడ్డవారం అయితే మన హృదయం కూడా చెడ్డది కాబట్టి చెడ్డ మాటలు పలుకుతాం. ఇక్కడ కూడా మనం చెట్టు పండు అనే దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. మన పండు అంటే మన ఫలము, పండు అంటే ఫలమే కదా, మన మాటని బట్టి మనం ఎలాంటి వారము కూడా తెలుసుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ వచనాల్లోనే అంటూ ఉంటారు, నీ నోటి మాటను బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడతావు, లేదా నువ్వు అపరిశుద్ధుడు, నువ్వు నీతిమంతుడు కాదు అని కూడా, దుష్టుడు అని కూడా తీర్పు తీర్చబడతావు. కాబట్టి మన నోటి మాట ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన హృదయము దేనితో నింపుకున్నాము, మనది మంచి ధననిదా చెడ్డ ధననిదా అని మనం ఆలోచించుకోగలగాలని ఆయన
పరిసయ్యులకి శాస్త్రులకి అక్కడ కూర్చున్న సామాన్య జనాంగానికి బోధిస్తూ ఉంటే పరిసయ్యులు శాస్త్రులు అడుగుతూ ఉంటారు, ఒక సూచక క్రియ మాకు చూపించు అని. అప్పుడు ఆయన ఏమంటారంటే, వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఈ తరము వారు. అక్కడ ఆయన జీవించేటప్పుడు వాళ్ళని వ్యభిచారులైన చెడ్డ తరము వారు దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి సూచక క్రియలు అడుగుతున్నారు. అప్పటికే వారి మధ్య దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయనను మళ్ళీ శోధించడానికి సూచక క్రియ అడుగుతుంటే ఆయన అంటారు, ఏ సూచక క్రియ నేను మీకు ఇవ్వను, కానీ యోనాను గురించిన సూచక క్రియ ఒక్కటే నేను ఇవ్వగలను, ఇస్తాను. ఏంటంటే యోనా 3 దినాలు 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భములో ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భములో అలాగే 3 దినాలు ఉంటారు అని ఆయన చెప్తారు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఇద్దరిని కంపేర్ చేస్తారు. యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. అంతేకాకుండా విమర్శ దినమున నినివే పట్టణం వారు మారు మనసు పొందారు. కానీ ఈ తరం వారు ఎలా ఉన్నారు? వారికి కేవలము యోనా గారి చెప్పటాన్ని బట్టి, ఒక్క రోజంత ప్రయాణంలో ఆయన మారు మనసు పొందమని చెప్పటాన్ని బట్టి నినివే పట్టణం వారు మారు మనసు పొందారు. కానీ మీరు మాత్రం పొందట్లేదు, అందుకని మీరు చెడ్డతరం వారని అన్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు. కాబట్టి మీ మధ్య క్రీస్తు ఉన్నా సరే మీరు వారికంటే కూడా మీ గతి చాలా భయంకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆయన చెప్తా ఉంటారు, దక్షిణ దేశపు శేబరాణి ఆమె భూమి అంతాల నుండి వచ్చి ఆద్యంతం ఆ భూ దిక్కులలోంచి ఎంతో దూరం నుంచి ఆమె వచ్చి సొలొమోను దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంది ఆమె. కానీ సొలొమోను కంటే జ్ఞాని మీ మధ్య ఉన్నాడు. మీ మధ్య సొలొమోను కంటే జ్ఞాని అయిన వాడు ఉన్నా సరే మీరు సూచక క్రియలు అడుగుతున్నారే అని యేసుక్రీస్తు వారి ఉద్దేశం. కాబట్టి మీరు అట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి విమర్శ దినములో, జడ్జిమెంట్ డే రోజున మీ గతి ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీ మీద శేబరాణి అంటే దక్షిణ దేశపు రాణి మీ మీద నేరస్థాపన చేస్తుంది. అంటే నేను సొలొమోను దగ్గరే ఎంతో నేర్చుకున్నాను దేవుని యొక్క జ్ఞానము, అలాంటిది జ్ఞాని యేసుక్రీస్తు వారి జ్ఞానము, దైవ జ్ఞానము మీ మధ్య శరీర రీతిగా ఉన్నా సరే మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారని ఆమె మీ మీద, నేను మీ మధ్య ఉండంగానే మీరు ఇంత భయంకరంగా ఉన్నారు కాబట్టి ఆమె మీ మీద నేరస్థాపన చేస్తుందని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆయన ఉద్దేశం, యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే, హృదయము మంచి విషయాలతో నిండి ఉంటే నోరు కూడా అదే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఎన్ని విన్నా ఎన్ని చూసినా సరే వారు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో మనకి 18-19 వచనాలు మాత్రమే ఇచ్చారు. కానీ దానికి ముందంతా చూస్తే గనక ఆ తరము వారు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దేవుని చేత ఎంచబడిన వాళ్ళు ఏ విధంగా పాపాలు చేస్తున్నారు, ఎలాగ దేవునికి దూరం అయిపోయారు అనుకుంటా ఒక పట్టణాన్ని గురించి, అరియేలు అనేటువంటి ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతూ అందులో ప్రజలు ఎలా ఉన్నారని చెప్తూ ఒక మాట మాట్లాడతారు. ఆయన ఏమనంటారంటే, అక్కడ దేవుడైన యెహోవా ఏమనంటారంటే, మట్టికిని కుమ్మరికిని భేదము లేదా, తనను రూపించే వానితో నన్ను ఎందుకు ఇలా రూపిస్తున్నావు అని అది అడుగుతుందా? అంటే ఒక కుండ, ఒక మట్టిని కుమ్మరివాడు రూపొందిస్తూ ఉంటే నువ్వు నన్ను ఎందుకు ఇలాగ తయారు చేస్తామని అడుగుతుందా? లేకపోతే నీకు బుద్ధి లేదా అని అది అడుగుతుందా అని ఆ మాటలు మాట్లాడుతూ ఒకానొక దినమందు లెబానోను ప్రదేశం అంతా కూడా వనములాగా మార్చబడుతుంది, ఒక పొలములాగా మార్చబడుతుంది. ఆ తర్వాత ఆ పొలమే ఫలవంతమైన వనములాగా మార్చబడుతుంది. లెబానోను అంటే అది అరణ్య ప్రదేశము. లెబానోను ఒక మౌంటైన్స్ మీద అరణ్య ప్రదేశంలో పెద్ద పెద్ద వృక్షాలు అవి. అది ఎలా మార్చబడుతుంది అంటే ఒక వనములాగా మార్చబడుతుంది. అంటే ఒక మంచి తోటలాగా, అది ఫలవంతమైన పొలములాగా మార్చబడుతుంది. ఆ దినమున అంటే సృష్టికర్తను గురించి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావని ఆయననే ప్రశ్నించే ప్రజలని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, ఆ దినమందు, ఏ దినమందు అంటే ఏ దినమందైతే పర్వతాలు ఉన్నటువంటి ఆ లెబానోన్ ఆ ఏరియా, ఆ చెట్లు ఉన్న ఆ చోటు కూడా ఎంత చక్కగా సారవంతంగా మార్చబడుతుందో ఆ దినమందు చెవిటివారు గ్రంథవాక్యాలు వింటారు, అందులు కూడా వారు కూడా దేవుని యొక్క వెలుగు చూడగలుగుతారు. అదేవిధంగా బీదలైన వారు ఇశ్రాయేలు దేవుని యొక్క పరిశుద్ధతని వారు ఆ గొప్పతనాన్ని అనుభవిస్తారని చెప్తారు. అది ఏ దినము అంటే ఆ దినమందు ఆత్మను గురించిన దూషణ లేదు. ఇక్కడ దేవుడైన యెహోవా ఆయన ఒక ఆత్మ, ఆయన ఆత్మగా ఉన్నా సరే తన ప్రజల మధ్య ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఆ అద్భుతాలని పక్కకు తోసి నువ్వు నన్ను ఇలా రూపొందించేవేంటి, నువ్వు నన్ను ఇలా సృష్టించేవేంటి, నీకు బుద్ధి లేదా, నీకు నాకు ఏ భేదము లేదని అడిగినట్లుగా వారిని ఉద్దేశించి ఆయన మట్టిని కుమ్మరిని
ఉపమానంగా పోల్చి చెప్తా ఉంటారు. కానీ ఒకానొక రోజు పర్వతాలు ఉన్నటువంటి ఆ స్థలము కూడా వనములాగుంటుంది, ఆ వనము కూడా ఫలవంతమైన పొలములాగా అవుతుంది. కాబట్టి ఆ దినమున ఆ రోజు ఏం జరుగుతాయంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ జనుల ఎడలే నేను మహా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాను, మరలా జరిగించదనని ముందు వాక్యాల్లో ఉంటుంది. ఆ దినం ఏ దినం అంటే ఆత్మస్వరూపి అయిన యేసుక్రీస్తు వారు ఆ తరము వారి మధ్య ఉండి వారితో మాట్లాడుతున్న దినము. ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యము జరిగినా సరే మనుష్య కుమారుని దూషిస్తున్నారు, ఆత్మ వలన ఏ కార్యాలు జరగట్లేదు అనుకుంటా వాళ్ళు ఆత్మను దూషిస్తున్నారు. కాబట్టి వారికి ఎటువంటి క్షమాపణ ఉండదని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఇరువురిని కంపేర్ చేశారు. యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు మీ మధ్యలో, సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు, అయినా సరే మీరు మారు మనస్సు పొందట్లేదు, మీ మాటలు జాగ్రత్త అని చెప్తున్నారు. ఈ మాట గురించి యాకోబు గారు యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు ఇచ్చి, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు నొందుతాము కాబట్టి మనం మాట్లాడేది ఏంటో మనం చూసుకోవాలి, మనము తప్పిపోకుండా ఉండాలి. ఎవరైనా ఒకడు మాట ఇస్తే దాని ప్రకారం నిలబడితే వాడే లోపము లేనివాడు. మనం దైవ గ్రంథంతో ఎదుగుతాము, ఎవరు మంచివారు, ఎవరు పరిపూర్ణుడు అంటే ఎవరైతే మాట ఇస్తారో ఆ మాట ఇచ్చి దాని ప్రకారం నిలబడిన వాడు లోపము లేనివాడని భక్తుడైన యాకోబు చెప్తా ఉంటారు. అటువంటి లోపము లేని వాళ్ళ గురించి చెప్తూ బోధకులమైన మనము అలా ఉండాలని హెచ్చరిస్తూ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు అక్కడ. ఏమనంటే గుర్రాన్ని మనం దాని నోటికి కళ్ళమేసి దాని శరీరం అంతా తిప్పుతాం, అంటే ఎలాగైనా సరే దాన్ని తిప్పుతాం, కళ్ళము దాన్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఒక ఓడ గాలికి ఎటుబడితే అటు కొట్టుకుపోకుండా ఉండగలిగేటట్లు నావికుడు ఏం చేస్తాడంటే చిన్న చుక్కానితో దాని దిశను కంట్రోల్ చేస్తాడు. చుక్కాని అనే చిన్న దానితో దాని దిశను కంట్రోల్ చేసే నావికుడు కళ్ళముతో ఒక గుర్రాన్ని కంట్రోల్ చేస్తాము. అదేవిధంగా ఒక మనిషి అంటే ఒక నరుడు మృగ, పక్షి, జంతు, సర్ప, జలచరాలన్నింటినీ కూడా సాధు చేయగలడు, అంటే ట్రైన్ చేయగలడు. సర్కస్లో కూడా మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద సింహాలని, ఏనుగుల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ట్రైన్ చేయగలడు మనిషి. కానీ ఒక్కటి మాత్రము సాధు చేయజాలడు. ఆ ఒక్కటి ఏంటంటే అది నీ శరీరములో ఉన్న పాప ప్రపంచము, అదే నాలుక. అవయవాలన్నిట్లో చిన్నదైన నాలుక బహుగా అదిరిపడుతుందంట. అది మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమయ్యి ప్రకృతి మన శరీరానికి మాలిన్యం కలిగజేస్తుంది. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనకి ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి, ఎందుకు మనం ఇలా అయిపోతున్నామని. మన నోటి మాట వల్లే అనేకమైన పాపాలని, రోగాలని మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మన నాలుక మన ప్రపంచంలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఒక పాప ప్రపంచం. కాబట్టి ఇందాక లోపము లేని వారు ఎవరు అంటే మాట నిలబెట్టుకున్నవారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన శరీరంలోనే అక్కడ భయంకరమైనటువంటి పాప ప్రపంచం ఉంది, అదే నాలుక. అది బహుగా అదిరిపడుతుంది, ప్రకృతి చక్రానికి చిచ్చు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రకృతి చక్రమే భయంకరంగా పాడైపోయే, చిచ్చు పెట్టబడేంతటి పని ఈ చిన్న నాలుక చేస్తుంది. కాబట్టి మన మాటల్ని మనము కంట్రోల్ చేసుకోవాలని యాకోబు గారు చెప్తా ఉంటారు. అంతేకాకుండా మరో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఏంటంటే తియ్యని నీటి జలం నుండి ఎక్కడైనా ఉప్పు నీళ్లు ఊరతాయా, అదేవిధంగా అంజూరపు చెట్ల నుండి ద్రాక్ష పండ్లు వస్తాయా అని ఆయన అడుగుతారంటే, ఇందాక యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మన హృదయాన్ని బట్టి మన మాట ఉంటుంది. అదేవిధంగా పండును చూసి చెట్టు మంచిదని ఎంచవచ్చు. ఇక్కడ కూడా అంజూరపు చెట్టుకి ఎక్కడా కూడా వేరే పండ్లు, ద్రాక్ష పండ్లు రావు. తీయటి ఒక జల ఉందంటే ఒక స్ప్రింగ్ ఆఫ్ వాటర్ అనమాట, అది ఉంటే దానిలో తీయని నీరే ఊరుతుంది కానీ ఉప్పు నీళ్ళు ఊరవు. కాబట్టి నీ మాట, నీ హృదయం ఎలా ఉంటుందో నీ నోట్లోంచి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది. ఆ మాట కరెక్ట్గా రావాలి. అది మనము లోపము లేకుండా సర్వశక్తిమంతత్వంతో మనం ఉండగలగాలి. లోపము లేకుండా ఉండగలగాలి అంటే మన మాట యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి ఇవ్వబడిన పాఠాలలో లేదు, కానీ అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతేకాకుండా మన మాటకి ఆధారమైన వాడు ఆత్మస్వరూపి అయిన యేసుక్రీస్తు వారి మాట. ఆయన మాటని మనం అనుసరిస్తే గనక, ఆ మాట ప్రకారం మనం వెళ్ళగలిగితే గనక ఆయన సజ్జనుడు, ఆయనే పరమాత్ముడు, ఆయన ఆత్మదేవుడు శరీర రూపంతో ఉన్నారు. కాబట్టి ఆయన మాటని మనం తీసుకోగలిగితే మనము కూడా ఆ సజ్జనుడి ధననిధిలో ఎంత మంచి విషయాలు ఉన్నాయో మనము కూడా మన శరీరం అనే ధననిధిలో మన హృదయంలో ఆ మంచి విషయాలను నింపుకొని ఏ నాలుక అదిరిపడుతుందో దానిని మనం కంట్రోల్ చేసుకొని మన మాటలు మంచిగా రానివ్వగలిగితే
అంతకు మించిన భాగ్యం మనకు ఉండదు. అప్పుడు మనం ఆత్మ గురించి ఒక్క దూషణ మాట కూడా పలకము, మనం మనుష్య కుమారుడికి కూడా విరోధముగా ఏమి మాట్లాడము. ఒకానొక దినములో చెవిటివారు గ్రంథవాక్యాలు వింటారు, అందులు కూడా ఎంతటి అందులైనా సరే వారు కూడా దేవుని వెలుగుని చూడగలుగుతారు. ఆ రోజున మనము నిలవబడితే చెవిటివారే వినగలుగుతున్నారు, అందులే చూడగలుగుతున్నారు. మరి నాలుక ఉన్నవారు, హృదయం ఉన్నవారు, దేవునిని అనుసరించేవారు ఇష్టానుసారంగా మాట్లాడి ఆత్మను దుఃఖపరిస్తే వాళ్ళకి క్షమాపణే ఉండదు. కాబట్టి మన శరీరంలో ఉన్న పాప ప్రపంచాన్ని మనము జయించి యేసుక్రీస్తు వారి ధననిధిలోంచి మంచి మాటలు మన హృదయంలోంచి బయటికి తీసుకొచ్చి మన నాలుకని మనము సాధు చేయ జాలము అని ఏదైతే యాకోబు భక్తుడు అంటున్నారో దాన్ని మనం సాధు చేయాలి. మన నాలుకని ట్రైన్ చేసుకొని మంచి మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు, యెహోవా దేవుడు చెవియొగ్గి ఆలకించినప్పుడు ఆయన వినగలిగే మాటలు మనం మాట్లాడుకుంటే అప్పుడు మన శరీరంలో ఉన్న పాప ప్రపంచాన్ని మనము అణిచివేసినట్టే, సంహరించినట్లే. అటువంటి గొప్ప భాగ్యము మనందరికీ ఉండాలని దేవుని సహాయము కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఆత్మ విషయం మేము ఏమీ దూషణ మాటలు పలకకుండా మా హృదయంలో మంచి విషయాలు నింపుకొని మంచి ఆ ధననిధి నుంచి మంచి విషయాలు బయటికి తీసుకురాగలిగినట్లు మా మధ్యనే ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఆ తరాన్ని ఆయన చెడ్డతరం అని పిలిస్తే మరిప్పుడు మేము పరిశుద్ధమైన ఆత్మని మా హృదయంలో ఉంచుకొని యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఆయన మాటలే మా మాటలుగా మాట్లాడుతూ మా శరీరంలో ఉన్న పాప ప్రపంచాన్ని మేము జయించగలుగునట్లు, మా నాలుకని మేము సాధు చేయగలుగునట్లు మమ్మల్ని అందరినీ పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms he's always here.